గాయ్స్ వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. ఈరోజు మ్యాచ్ ఆడుతున్నాం. మండలు బౌలింగ్ వేస్తారు. అది వాళ్ళు అందున్నారు. అది మ్యాటరు. ఇప్పుడు మా అన్న క్యాచ్ పట్టాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. గైస్ అర్లీ మార్నింగ్ అనమాట. అరౌండ్ 6:37 అవుతుంది టైం అయితే 7 అవుతుంది. మంచి ఏరియా మనోళ్ళు భారీగా ఆడుతున్నాం. డిఫెన్స్ పెట్టాడు. పొద్దున్నే సన్ చూడండి, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. ఇంత మంచి వామప్ బాగా. మా యాసిన్ ఇప్పుడే 2 వికెట్లు వేసినాడు. ఫ్రెండ్స్ మేమైతే ఆడట్లేదు, అందరు పెద్ద అన్నోళ్ళే ఆడుతున్నారు. మావాడైతే స్కోర్ వేస్తున్నాడు, క్యాల్కులేటర్ వేస్తున్నాడు స్కోరు. గట్టి మాట్లాడుతాం, మీరు మాట్లాడతాను. గాయస్ 4 ఓవర్లు అయిపోయినాయి. 4 ఓవర్లకు గాను 26 స్కోరు. మనలో ఫస్ట్ బౌలింగ్ అనమాట. అది మ్యాటర్. ఓకే, వికెట్లు మాత్రం వాన్ చేస్తున్నారప్ప, వికెట్లు భారీగా. సంజయ్ స్కోర్ వేస్తాండి. ఇది సింగిల్. ఇది అంతవలా కడతాడు. లెఫ్ట్ హ్యాండ్ అయినా కానీ, లెఫ్ట్ హ్యాండ్ అయినా కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా బావ అయితే బౌలింగ్ చేస్తున్నాడు చూడండి. ఏం కొంటారు నాకేం లేవులేపావి. తీసన్నా అట్లే పెట్టు, ఏం కాదులే. నేను మాట్లాడదు దగ్గరకు వచ్చి. ఏం పడ దొరుకుతాను ఎక్కువ. ఇది అందుకే ముందర రావచ్చు, మళ్ళీ ఎక్కువ పోలేను. అట్లా బోల్రా బోల్రా. గాయస్ దగ్గర దగ్గర 9 ఓవర్లు అయినాయి. అరౌండ్ ఒక 70 కాటికి తీసుకోరు. నేను ఓవర్ వేసినా కానీ 4 కొట్టించిన. నెక్స్ట్ ఓవర్ బాగా వేసాం, ట్రై చేసాం. అది మ్యాటర్. 4 కొట్టించిన. గాయస్ మా బావ ఇంతకు ముందు ఒక ఓవర్ వేసినాడు, ఇప్పుడు ఇంకొక ఓవర్ వేస్తున్నాడు. ఇంకొక వికెట్ తీసినాడు ఇప్పుడు. గాయస్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. 16 ఓవర్ల కానీ వాళ్ళు 93 టార్గెట్ పెట్టినారు. నెక్స్ట్ మన బ్యాటింగ్ ఉంటుంది. చూడండి బ్యాచ్ మొత్తం వీడియో ఉంది. వీడియో ఇంటర్వ్యూ చేస్తారా? వేసినా కూడా ఎట్లా వేసాం వాడు కాశ్మీర గాడు. రాజు బాబు మా మున్న పోయి అన్ని ఎన్నికలు ఇడిచి పెడుతున్నాడు. గడ్డ పెట్టినాడు అంత. చూడు పోయి అందరికి పెద్ద దిక్కు. మా జిల్లాన్ బాయ్ ఆనందమ్మ, మా గుల్లిగాడు, పుష్పరాజు 60 కొట్టి 60 చెప్తాడు. ఒకటన్నా ఒకటి కొట్టబోతుంది. కట్ చేయండి. 60 కొట్టి ఇదిగో వచ్చాడు. కన్నుంటి ఇస్తారా నాకు? కాశ్మీర గాడు, పెద్ద కాశ్మీర గాడు చిన్నప్పటి నుంచి మాకి హాస్టల్
అది మ్యాటర్. కొంచెం మనం ఇప్పుడు కొంచెం డ్రింక్స్ తాగి బ్రేక్ ఇచ్చుకొని నెక్స్ట్ బ్యాటింగ్ ఆడదాం. ఇదేంటి దొడ్డికి మనం అడవి నీళ్ళు స్కూటీలో మనకి రిఫ్రెష్మెంట్స్. చూడండి గాయస్, నరేష్ అన్న మందు కలిపినాడు. ఇప్పుడు ఎగిద్దాం. ఈ మందు దీంట్లో ఉంది. మా వాడు తాగుతున్నాడు. రాజు బైగం తాగుతున్నాడు. మందు ఓటుగా పోయి ఇది పోయి ఓటుగా అది ఓటుగా పొద్దున్నే డ్రింక్ అనమాట, ఎనర్జీ డ్రింక్ ఓటుగా మా వాళ్ళకి. అది మ్యాటర్. ఇప్పుడే మళ్ళీ అడుగు ఇప్పుడు అడుగు. నల్ల 5 కొట్టాలనుకుంటున్నా. మున్నాను బీట్ చేస్తా 50 హాఫ్ సెంచరీ రోజు. 50 కొడతాను ఎల్లం చెప్పి కనీసం 10 కూడా కొట్టకండి. నీకు వస్తే భారీగా ఉండదు అంతా కామెడీ. 60 కొడతాడు. 40 అవతల యాసిన్ భాయ్ బౌలింగ్ వేస్తే 2 ఓవర్లకు పూర్తి చేస్తా. ఏం భాయ్ అంత మాటనే? బౌలింగ్ కరెక్ట్ పడితే వెళ్తాను. చూద్దాం, రికార్డ్ చేద్దాం ఎంత మాత్రం ఆడతాడు నిరంజన్ భాయ్ రోజు. తీస్తాను అందరినీ తీస్తానా. కోహ్లీ కూడా అవుట్ మంచి బాల్ అవుట్. మళ్ళీ 60 కొడతాడు. ఏంది బయట 60 కొడతాడు. 60 కొడతాడు. ఎట్లా పరిస్థితి ఇప్పుడు? జనాల హృదయాలు గెలుచుకున్నా నేను. వద్దురా ఆయన 60 కొడతా అని చెప్పి ఏంది బాయ్? ఏంది ఉన్నా బాయ్? ట్రిపుల్ సెల్లులో క్యాల్కులేట్ ఓపెన్ చేసింది. ముందర ఎంత ఉంది బై? కొట్టినారా కట్టు కొట్టినారా వీడు. కమానా ఫ్రీ డ్యూ చేయనా కమానా. బాల్ టు బాల్ ఆడుతున్నారు కదా, మళ్ళీ ఎందుకు అమ్మా ఈ బాయ్ అబ్బో పడే ఈడే పడాది. రాయి కొట్టుకుని కింద తింటాడు బాను. ఆయన బ్యాటింగ్ ఆడమని అన్నాడు. చూసుకోరా ఎవర కీపరు. సరే సరేలే ఇంకేడు రికార్డ్ చేస్తారా 6 కొట్టాలి ఇవ్వాలి. కొట్టినాడు 6 పోయింది. 6 పోయింది. బాల్ టు బాల్ 2 4లు. మొన్న ముగడ తీసుకుంటా మనం ఇక్కడ చెడ్డి ఇప్పి పోతాయి నుంచి లేటున్నాడు. బాయ్ నువ్వు కూడా మంచి పడుతున్నా బాయ్.
కాదు ఇంత పెద్ద ప్లేయర్ అన్నప్పుడు ఆయన సంతోషించరే. ప్రయోగాలు చేయొద్దు. ఆడు వికెట్ అంతే చూసుకో సాయి వాళ్ళు సీరియస్ ఆడుతున్నారు గేమ్. ఆడాల మళ్ళీ 10 ఓవర్లు కాదు 3 ఓవర్లు 30 ఓవర్లు కొడతారు వాళ్ళు. వచ్చినాడు మా అన్న. పంపించిన ఫోటోలన్నీ ఎన్ని ఓవర్లు అయిపోయినా? 62 అన్ని పోయి వాళ్ళు ఏం నువ్వేమి కోయిలిగాడు చిన్న కోయిలి కలిగిన ఏమో ఇట్టున్నాడు అంటే ఏం చూపించిన రాత్రి అది కాదు నా రెండు టీవీ కాడ కూర్చున్నాడు నాలుగు రోజు చూసావా ఆటాడికి ఎవరికి ఇబ్బంది ముందు నుంచి కొడితే పిల్లనాడు అయ్యి హార్దిక్ పాండ్యా అంటావు గ్రూప్ లో మెసేజ్ పెట్టి నాకు ఒక్కొక్కరు ఇచ్చినారని మొన్న వీళ్ళు ఎవరు అడిగినా కానీ నీ గురించి తప్పు డబుల్ కుడతారా నేనే గైస్ ఫైనల్లీ మ్యాచ్ అయిపోయింది. ఓ మ్యాచ్ ఓడిపోయినా ఓ మ్యాచ్ గెలిచినాం. ఈ మ్యాచ్ సుధీరన్ వాళ్ళు భారీ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. కెప్టెన్ ఆఫ్ ఆపోజిట్ టీమ్. ఏం చేస్తావు మా గుల్లిగాడు కొద్దిగా ఒక 2 బాల్ వేసినాడు. ఓ 9 బాల్ వేసి 4 కొట్టించాడు. లాస్ట్ బట్ నాట్ ద 7 ఓవర్లు అంటే 6 ఓవర్లు కొట్టించాడు అనమాట మావాడు. ఇది వాడు వేష్పిలో రానవాడు ఆడే ఉన్నాడు. ఇంకా మా కొట్టా ఇది యాడ ఎనర్జీ లేదు నాకు కూడా. అవన్నీ పోమ్మా డీప్ పెట్టేదే. దాంట్లో కొట్టింది నా దాంట్లో ఇప్పుడు కొట్టారా? నా దాంట్లో కొట్టేలేడు. దాంట్లోనే అయిపోయింది మ్యాచ్. దాంట్లో కొట్టాడు, గులిగా దాంట్లో కొట్టాడు. ఈయన నేను ఎంత మాట మాట్లాడారు బ్రో. జస్ట్ జోక్ బ్రో, ఇది జస్ట్ జోక్ బ్రో. అదే మ్యాటర్. మొత్తానికి ఓటమి అయిపోయింది. సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ గెలిచాం, పర్లే. నైస్ వీకెండ్. అది ఇట్లా జరుగుతుంటాయి మ్యాచ్లు భారీగా. మధ్యాహ్నం చెప్దాం, చూద్దాం. కొద్ది టైం ఉంది, రిలాక్స్ అయిన తర్వాత చూద్దాం. డాన్స్ ఆడి ఈరోజు బ్యాటింగ్ బాగానే. వీనికి ఒక మ్యాచ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఈచ్. వీనికి 2 మ్యాచ్లు బాగున్నారా? 2 మ్యాచ్లు బాగున్నాడు. అదే మ్యాటర్. ఏం సొద్దేనా సెకండ్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఏందినా అట్లయిపోయా. మామూలే కొన్ని జరుగుతుంటాయి. నిరంజన్ భాయ్ ఏం భయ్ ఎట్లా భయ్ ఇట్లయితే? ఈ బై ఉన్నాడు. ఈ బై ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అదే మ్యాటర్. ఈ వీడియో అయితే ఇంతకీ ఏం చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే
Please like, share and subscribe to Sai the Believer. Bye.